రోహిణి కారణంగా ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాలు కాపాడుకున్న మీనా, బయటపడ్డ ప్రభావతి తల్లి ప్రేమ. ఇంతకు ఏం జరిగింది? అసలు రోహిణి కారణంగా ప్రాణాపాయ స్థితిలో బాలు ఉండడమేంటి? మరి మీనా కాపాడుకుంటే ప్రభావతి తల్లి ప్రేమ బయటపడడం ఏంటి? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. వీడియోని పూర్తిగా చూస్తేనండి అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయడం, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే చింటూని దత్తత తీసుకోవాలని బాలు గట్టిగా అనుకున్నాడు కదా. మీనా వద్దని చెప్పినా కానీ ఇంకా బాలు అలా అనుకున్నవాడు కాస్త చింటూ దగ్గరికి వెళ్ళాలి అనుకుంటాడు. అప్పటికే చింటూకి ఫుల్గా ఫీవర్ ఉండడంతో రోహిణికి ఫోన్ చేస్తుంది సుగుణమ్మ. అయితే ఫోన్ చేసేసరికి ఇప్పుడు రావడం కుదరదమ్మా అనగానే, ఏం మాట్లాడుతున్నావు రోహిణి? నీ కొడుకుకు ఒంట్లో బాగోలేదని చెప్తున్నాను. పోనీ నాకు బాగోకపోతే నువ్వు రాలేని పరిస్థితిలో ఉన్నావని నేను అర్థం చేసుకోగలను. వాడిని మనస్ఫూర్తిగా అమ్మా అని పిలవనివ్వడం లేదు. పైగా నువ్వు ఇలా మాట్లాడుతూ ఉంటే ఇంక వాడు ఎంత బాధపడతాడు చెప్పు. ఒక్కసారి ఆలోచించావా అని చెప్పనేసరికి, ఏంటమ్మా నా పరిస్థితి అర్థం చేసుకోవు. మొన్న పుట్టినరోజు అనగానే బట్టలు, కేకు అన్నీ తీసుకుని వచ్చాను. తీరా మోసి వచ్చాక నేనేమన్నా వాడితో సంతోషంగా గడిపానా? బాలు మీనాలు వచ్చి వాడితో కేక్ కటింగ్ చేయించారు. పైగా ఇంట్లో దత్తత కార్యక్రమం కూడా మొదలుపెట్టారు అనగానే, ఒక మాట చెప్పనా రోహిణి, నువ్వు నీ కొడుకుని చూడలేవు. అలా అని పరాయి వాళ్ళు నీ కొడుకు మీద ప్రేమ చూపిస్తున్నా నువ్వు తట్టుకోలేవు. నువ్వు చూపించవు, వాడికి వేరే వాళ్ళ ప్రేమను అందనివ్వవు. తల్లి తండ్రిగా వాడికి ఈ సమయంలో ప్రేమను అందించాలి, కానీ అది నువ్వు అందించలేకపోతున్నావు. అందించలేకపోవడమే కాకుండా మీనా, బాలు వాడిని ఎంతో ప్రేమగా ఆప్యాయంగా దగ్గరికి తీసుకుంటున్నా కానీ నువ్వు తట్టుకోలేకపోతున్నావు. నీది నిజంగా స్వార్థమే. నువ్వు స్వార్థపరురాలువే అని చెప్పనేసరికి, ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు? అంటే నా సుఖం నేను చూసుకున్నానని నువ్వు ఈ రకంగా మాట్లాడుతున్నావా అని చెప్పాను. కానీ అంతే కదా మరి, నువ్వు నీ సుఖం చూసుకోలేదా? నువ్వు మనోజ్ని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉన్నావు. వీడికి తల్లి ప్రేమ ఎలాగా దక్కలేదు, తండ్రి ప్రేమ దక్కనివ్వాలి కదా. తల్లి తండ్రిగా నువ్వు చెప్పాలి. చెప్పడం మానేసి నిజం చెప్తా. ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు? మనోజ్కి నాకు ముందు కొడుకున్నాడన్న విషయం చెప్పాలనే కదా ఇప్పుడు నాకు పిల్లలు పుట్టాలని కోరుకుంటున్నాను. మొన్న మీనా ఏం చేసింది? నాకు హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటే వాళ్ళ చెల్లి చూసి చెప్పిందంట నేను ప్రెగ్నెంట్ను అన్న విషయము చెప్పింది ఇంట్లో. మా అత్తగారేమో నా మీద అనుమానపడుతుంది. ఇప్పటికే నా మీద చాలా అనుమానంగా ఉంది మా అత్తగారికి అని చెప్పాను. కానీ అబద్ధాలు చెప్పి మోసాలు చేస్తే ఇలాగే, పెళ్ళిళ్ళు అవుతే ఇలాగే ఉంటుంది. ఏదైనా సరే పెళ్లి చేసుకునే విషయంలో మాత్రం అబద్ధం చెప్పకూడదు రోహిణి. అది నీకు ఎప్పటికీ అర్థం కావట్లేదు. కళ్యాణి అనే నేను నీకు ఎంతో ఇష్టంతో పేరు పెట్టాను. అయినా సరే ఆ పేరును మార్చేసి రోహిణి పెట్టుకున్నావు. కళ్యాణి అని పిలుస్తుంటేనేమో నీకు నచ్చడం లేదు. ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. సరే కానీ ఇంతకీ చింటూని చూడడానికి వస్తున్నావా లేదా అని చెప్పాను. కానీ వస్తానమ్మా, ఖచ్చితంగా వస్తాను అనగానే, ఎప్పుడో వస్తే కాదు, వాడు ఇప్పుడు నిన్ను కలవరిస్తున్నాడు. అమ్మ అమ్మ అంటూ కలవరిస్తున్నాడు. మరి అలాంటి తప్పుడు నువ్వు ఖచ్చితంగా వచ్చి తీరాలి అని చెప్పేసేసరికి, సరేనమ్మా వస్తాను అని చెప్పి రోహిణి కాస్త విద్యకు తన బాధను చెప్పేసరికి, మరి వాడి బాధను కూడా నువ్వు అర్థం చేసుకోవాలి కదే అని చెప్పాను. కానీ అందరూ నన్నే అనేవాళ్ళేనేంటే, నేను నా సుఖం కోసమే చూసుకున్నానా అని చెప్పాను. కానీ ఒక్క మాట చెప్పనా రోహిణి, నిజంగా నువ్వు స్వార్థపరురాలవే. మీ అమ్మ అందని కాదు, నిజంగా నీ కొడుకు గురించి ఆలోచించవా? ఏ తల్లైనా సరే కొడుకు తర్వాతే తన సుఖం అనుకుంటుంది. కానీ నువ్వు కొడుకును కూడా పక్కన పెట్టి తల్లిని కూడా పట్టించుకోకుండా నువ్వు మాత్రం పెళ్లి చేసుకున్నావు. వాడేమన్నా మంచివాడా అంటే ఆడొక సోమరిపోతు అని చెప్పనేసరికి, ఏంటే మనోజ్ని అలా తీసి పాడేస్తున్నావు అనగానే, అబద్ధాలు చెప్పేవాడిని ఏమంటారే? సోమరిపోతు అనకపోతే ఏమంటారు? ఒక 3 నెలలేమో ఉద్యోగం ఉంది అని నాటకాలు ఆడాడు. తర్వాత మళ్ళీ ఏదో అడుక్కుని వేషం వేశాడు. తర్వాత మీనా నగలు దొంగతనం చేశాడు. అది ఇవన్నీ చూసినా కానీ నువ్వు ఇంకా మనోజ్ని వెనకేసుకునే వస్తున్నావు అనగానే, మీ అత్తగారి ముందైతే వెనకేసుకొచ్చినా తర్వాత నీ విషయం తెలిస్తే సపోర్ట్ చేస్తాడని అనుకున్నావు.
కానీ మీ అత్తగారి ముందు కాదు కదా, నా ముందే వాడిని వెరకేసుకొస్తున్నావు. అలాంటి వాడినైతే నేను ఎప్పటికీ పెళ్లి చేసుకోను అని చెప్పి రోహిణి చెప్తుంది. సర్లేవే, నీతో మాట్లాడుతూ ఉంటే ఇలాగే టైం వేస్ట్ అయిపోతుంది. నాకు అర్జెంటుగా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, మళ్ళీ సాయంత్రం కల్లా వచ్చేయాలి అని చెప్పి రోహిణి కాస్త బయలుదేరి వెళ్తుంది. బయలుదేరి వెళ్ళేసరికి వెళ్ళడంతో చింటూ అమ్మ అమ్మ అంటూ కలవరిస్తూ ఉండేసరికి దగ్గరే ఉండి చూసుకో అమ్మా, ఈ రోజుకి ఏదో రకంగా ఇంట్లో మేనేజ్ చేసుకో, ఎక్కడికో వెళ్ళానని చెప్పు, ఈ రోజుకు ఉంటే వాడికి తగ్గుతుంది. నువ్వు వచ్చిందే మధ్యాహ్నానికి, సాయంత్రానికల్లా మళ్ళీ వెళ్ళిపోవాలంటే వాడికి జ్వరం ఎక్కడ తగ్గుతుంది, మళ్ళీ రేపు రావాల్సిన పరిస్థితి వస్తుంది. అదే ఈ ఒక్క రాత్రికి నువ్వు ఏదో రకంగా మేనేజ్ చేసి ఉంటే ఇబ్బంది ఉండదు అని చెప్పాను. కానీ సర్లే అమ్మా, ఏదో ఒకటి చెప్తానులే అని చెప్పి ఇంకా రోహిణి కాస్త చెప్తుంది. బాలు ఇలా అనుకున్నాడు కదా, మీనాకు చెప్తే మీనా ఖచ్చితంగా వద్దని చెప్తుందని బాలు రాజేష్ దగ్గరికి వెళ్ళి, ఒరే రాజేష్, నేను అర్జెంటుగా చింటూ వాళ్ళ ఊరు వెళ్తున్నాను అని చెప్పాను. కానీ ఇప్పుడెందుకురా అని చెప్పనేసరికి చింటూని చూడాలని, వాడిని దత్తత తీసుకుని వాడికి తల్లి తండ్రి ప్రేమ అందించాలని నా మనసు ఎంతగానో తహతహలాడుతుందిరా. కానీ వాళ్ళకి ఫోన్ చేస్తుంటే వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. ఎందుకో ఏంటో, మీనా ఏమో వద్దు, వాడికి మన వల్ల ప్రాబ్లం వస్తుందేమో భగవంతుడి ముందు చీటీలు తీసిందిరా, ఆ చీటీల్లోనేమో వద్దు అన్నట్టు వచ్చిందంట. అప్పటి నుంచి వద్దు అంటుంది. నాకు మాత్రం వాడిని దత్తత తీసుకోవాలనే ఉందిరా అని చెప్పనేసరికి, ఎందుకురా, మీనా వద్దని చెప్తుంది కదా అని చెప్పాను. కానీ సర్లే, నేను వెళ్ళి వాడిని చూసొస్తాను అనగానే, మీనా కనుక వస్తే ట్రిప్కి వెళ్ళానని చెప్పు, నేను మాత్రం ట్రిప్కి వెళ్తున్నాననే చెప్తాను, ఇక్కడికి ఎందుకు వస్తుందిరా అని చెప్పనేసరికి, ఏమో ఇలా వెళ్తూ వెళ్తూ ఆగి ఈయన ఎక్కడికి వెళ్ళారు అని అడిగితే ఇలా చూడడానికి వెళ్ళాను అని చెప్పేస్తావేమోనని చెప్తున్నాను అనేసరికి, సర్లే అని చెప్పి ఇంకా బాలు కాస్త బయలుదేరతాడు. వెళ్ళేటప్పుడు ఫ్రూట్స్, వాడికి ఇష్టమైనవి అన్నీ కూడా తీసుకుని ఒక పెద్ద లగేజ్డ్ తీసుకుని బయలుదేరతాడు. రోహిణి ఆ రోజు రాత్రికి అక్కడే ఉండిపోవాలని నిర్ణయించుకుని తనతో పాటు ఊరు వెళ్తున్నానని మనోజ్కి ఫోన్ చేసి చెప్తుంది. ఎందుకు అని చెప్పాను. కానీ విద్య వాళ్ళ అమ్మకు ఒంట్లో బాగోలేదని చూడడానికి వెళ్తున్నానని చెప్పేసరికి, సరే నేను ఇంట్లో మేనేజ్ చేస్తానులే, అమ్మకు చెప్తాను అని చెప్పి మనోజ్ అంటాడు. మనోజ్ అన్న తర్వాత ఈవినింగ్ 4 అయిపోతుంది. బాలు రాత్రికైనా లేటుగానే కదా ఇంటికి వస్తాడు. వెళ్ళి చూసి వాడితో కొంచెం సేపు ఆడుకున్న తర్వాత రాత్రికి బయలుదేరి వచ్చేద్దాము అన్న ఉద్దేశంతో బాలు కూడా అదే సమయానికి బయలుదేరతాడు. ఇంకా రోహిణి వాడిని ఇంట్లోనే ఉండి చూసుకుంటూ ఎంతో ఆప్యాయంగా వాడిని ఒళ్ళో పెట్టుకుని, ఒళ్ళోనే తల పెట్టుకుని పడుకోబెట్టుకుని చూస్తూ ఉంటుంది. చూస్తూ ఉండేసరికి బాలు ఎప్పుడు కారు దిగిన వాడు చింటూ చింటూ అని పిలుచుకుంటూ సరాసరి డోర్ తీసి ఉండడంతో లోపలికి వెళ్ళిపోతాడు. ఒక్కసారిగా రోహిణిని చూసి షాక్ అయిపోతాడు. రోహిణిని చూసి షాక్ అయిపోయేసరికి అలాగా ఫ్రూట్స్ అన్నీ కూడా కిందకి వదిలేయడంతో, బాబు నువ్వా అని చెప్పనగానే రోహిణి కూడా వాడిని చూసి అలా ఉండిపోతుంది. ఏంటి పార్లలమ్మ, నువ్వేంటి ఇక్కడ, పైగా వాడిని తల ఒడిలో పెట్టుకొని ఈ సమయంలో నువ్వు ఇక్కడ ఉన్నావేంటి, నువ్వు పార్లర్లో కదా ఉండాలి, మరి ఈ సమయంలో ఎక్కడ ఉండడం ఏంటి, వీళ్ళకి నీకు ఏ సంబంధం లేదు కదా రోహిణి, మరి ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చావు, చెప్పు పార్లలమ్మ అని చెప్పనేసరికి, అది బాలు అని చెప్పాను. కానీ చెప్తావా లేదా అని చెప్పనేసరికి, బాబు బాబు అని చెప్పనేసరికి, ఓ నాకు ఇప్పుడు అంతా అర్థమైంది సుగుణమ్మ గారు, మీ కూతురు రోహిణియే కదా, ఇప్పుడు క్లియర్గా అర్థమైంది. దుబాయ్లో ఉంది అని చెప్పారు కదా, అదంతా అబద్ధం. తను పెళ్లి చేసుకుంది, బిడ్డను దూరం పెట్టింది అని చెప్పింది నిజమే. ఆ దుబాయ్ మేడం ఈ పార్లలమ్మేనా, ఈ విషయం అర్జెంటుగా ఇంట్లో చెప్పాల్సిందే అని చెప్పి బాలు కాస్త గబగబా వెనక్కి వచ్చేస్తాడు. బాబు బాలు అర్థం చేసుకో బాలు, ప్లీజ్ బాలు అర్థం చేసుకో బాలు, చెప్పొద్దు బాలు, నా కూతురు జీవితం నాశనం అయిపోతుంది బాలు అనగానే, మీ కూతురు జీవితం నాశనం అయిపోతుందని మా ఇంట్లో వాళ్ళకి నిజం చెప్పొద్దంటారా,
నాకు నిజం తెలిసాక చెప్పకుండా ఉండడం అయితే నా వల్ల కాదు. ఆ విషయం మీ కూతురికి కూడా తెలుసు. నాకు ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుందనేది కూడా మీ కూతురికి బాగా తెలుసు. ఖచ్చితంగా నేను నిజాన్ని చెప్పే తీరుతాను. చెప్పకుండా అయితే నేను ఉండలేను. ఏదేమైనా సరే ఈరోజు నిజం చెప్పే తీరాలి అని చెప్పి బాలు కాస్త వెళ్ళిపోతాడు. అయిపోయింది, నా జీవితం బుగ్గుపాలైపోయింది. ఇంకా బాలు ఇంటిలో చెప్పేస్తే ఇంకా నేను ఇంటికి వెళ్ళే పని లేదు. ఇంకా ఇక్కడే వీడిని చూసుకుంటూ నా జీవితాంతం ఇంకా మీకే దారపోయవలసిందే అంటూ ఇంకా రోహిణి ఏడుస్తూ ఉంటుంది. లేదులే, బాలు ఏం చెప్పడు, ఆవేశంలో అన్నాడు కానీ ఇంటికి వెళ్ళేలోపు ఆలోచిస్తాడులే రోహిణి, నువ్వు టెన్షన్ పడకు, బాలు చెప్పడు అనగానే ఎందుకమ్మా ఇంకా నన్ను మభ్య పెట్టాలని చూస్తున్నావు, బాలు ఖచ్చితంగా నిజం చెప్పేస్తాడు అని చెప్పి రోహిణి ఏడుస్తూ ఉంటుంది. ఇక్కడ ఒళ్ళో చింటూ ఉంటాడు. చింటూకేమో ఫుల్ జ్వరం, రోహిణి ఏమో ఏడుస్తూ ఉండేసరికి వాదార్చి ఎప్పటికో నిద్రపోతారు. ఇంకా బాలు ఈ బాధను తట్టుకోలేక, అంటే తన అన్న ఎంతైనా ఇష్టమే కదా, అన్నగారే కదా, పెళ్లి చేసుకున్నాడంటే మోసం చేసి పెళ్లి చేసుకున్నట్టే కదా. ఒక కొడుకుండి భార్య కూడా ఉన్న ఆడదాన్ని పెళ్లి చేసుకున్నందుకు బాధపడుతూ ఫుల్గా తాగి ఇంటికి వెళ్తాడే కానీ ఏమీ చెప్పలేని పరిస్థితి. మీనా కూడా తీసుకువెళ్ళి పడుకోబెడుతుంది భోజనం తినిపించి. బాలు ఏదో నిద్దట్లో మాట్లాడి పార్లలమ్మ అని చెప్పి పడుకుని పోతాడు. ఇదేంటినా పార్లలమ్మ అంటున్నారు, రోహిణి గురించి ఎందుకు కలవరిస్తున్నారు? అయినా రోహిణి కూడా ఇంట్లో లేదు కదా, ఏమై ఉంటుందో, సర్లే రేపు ఉదయం చెప్తారులే అని చెప్పి మీనా పడుకుంటుంది. మరుసటి రోజు ఉదయాన్నే పార్లలమ్మ అంటూ ఒక్కసారిగా తులిక్కిపడి లేస్తాడు. లేచేసరికి ఏమైందండి, ఏం జరిగింది? రాత్రి కూడా రోహిణి గురించి ఏదో కలవరిస్తూ పడుకున్నారనగానే మోసపోయాం మీనా, మనం మోసపోయాము అని చెప్పాను. కానీ మనం మోసపోయామా? ఏ విషయంలోనండి అనగానే పార్లలమ్మ విషయంలో మనం నిండా మోసపోయాము. పాపం మనోజ్ గాడు పెళ్ళయి ఒక కొడుకు తల్లిని పెళ్లి చేసుకున్నాడు మీనా అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నారండి అనగానే రోహిణికి పెళ్లి జరిగిపోయింది. రోహిణి ఎవరో తెలుసా? మనం వెళ్ళామే సుగుణమ్మ గారు, చింటూ వాళ్ళ అమ్మే రోహిణి అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మీనా. ఏం మాట్లాడుతున్నారండి అనగానే నేను నిన్న సాయంత్రం ఒక పని చేశాను మీనా, నాకు చింటూని చూడాలనిపించింది, నీకు చెప్తే వెళ్ళొద్దు అంటావని చెప్పకుండా ఫ్రూట్స్ అన్నీ తీసుకుని చింటూ దగ్గరికి వెళ్ళాను. నేను వెళ్ళేసరికి రోహిణి చింటూని తన ఒడిలో పడుకోబెట్టుకుని ఇంకా తల్లిలా ఓదార్స్తూ, అంటే తనకు జ్వరం వచ్చిందంట, తనని తల నిమురుతూ చూస్తూ ఉంది. వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది, మనకు చెప్పిందే ఆవిడ ఒక స్టోరీ, వాళ్ళ కూతురికి చిన్నప్పుడే పెళ్లి చేశామని, భర్త చనిపోయాడని ఈ రకంగా చెప్పింది కదా. ఆ చనిపోయిన భర్త ఎవరనుకుంటున్నావు? పార్లలమ్మ వాళ్ళ ఆయన. దుబాయ్లో ఉందని చెప్పింది కూడా పార్లలమ్మే అని చెప్పనేసరికి అంటే రోహిణియే చింటూ వాళ్ళ అమ్మ. మరి వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు కూడా ఎందుకు రోహిణి బయటపడలేదు అనగానే ఆ రోజు భోజనం తినిపించింది కదా మీనా, మనమే అర్థం చేసుకోలేకపోయాం. ఒక తల్లి బిడ్డకు తినిపించినట్టుగా భోజనం తినిపించింది, మనమేమో దాన్ని వేరే విధంగా అర్థం చేసుకున్నామని చెప్పనేసరికి నిజమేనండి, మీరు చెప్పింది నిజమే అని చెప్పాను. కానీ అమ్మ నాన్న అంటూ అందరిని పిలిచేసరికి ఏం చేస్తున్నారు ఇప్పుడు అని చెప్పాను. కానీ ఈ నిజాన్ని అందరికీ చెప్పొద్దా అనేసరికి చెప్తే ఏం జరుగుతుంది చెప్పండి? ఏం జరగదు. రోహిణిని ఇంట్లోంచి బయటకు గెంటేస్తారు. అసలే రోహిణికి ఒక భర్త పెళ్లి చేసుకున్న తర్వాత కడుపుతో ఉండగానే భర్త చనిపోయాడు అని చెప్పింది ఆవిడ. తర్వాత రోహిణి మనోజ్ని పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న తర్వాతైనా తన జీవితం బాగుండాలి కదా. ఇప్పుడు మన చేతులారా అమ్మాయి జీవితాన్ని నాశనం చేయడం వల్ల మనకు వచ్చే లాభం ఉంది చెప్పండి? మనకు అందులో కలిసేమైనా వస్తుందా? రోహిణి పార్లలు అమ్మేసిన విషయం మీకు తెలుసు, మామయ్య గారు చెప్పొద్దంటేనే కదా ఇప్పటికీ ఆ నిజాన్ని చెప్పలేదు. ఇప్పుడు గనక రోహిణికి పెళ్ళయిందని కొడుకున్నాడన్న విషయం చెప్తే ఇప్పుడు ఊరుకుంటారా అత్తయ్య గారు? మెడపట్టి బయటకు గెంటేస్తారు అని చెప్పనేసరికి అయితే మలేషియా తండ్రి అని చెప్పింది అంతా కూడా అబద్ధమే అనుకుంటా మీనా అని చెప్పాను. కానీ అవునండి, అయితే అదంతా అబద్ధమే. మరి తనకు 25 లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయి అనేసరికి ఆ విషయమే నేను తెలుసుకుంటాను కదా అని చెప్పి బాలు కాస్త రోహిణి ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాడు. మీనా చెప్పొద్దని చెప్పింది కదా,
చెప్పడం మానేస్తాడు బాలు ఆ నిజాన్ని. రోహిణికి మరుసటి రోజు ఉదయాన్నే మనోజ్ కాస్త షాప్కి వెళ్ళి ఫోన్ చేస్తాడు. ఇక్కడ రోహిణి కంగారు పడుతూనే ఉంటుంది. ఉదయం నుంచి ఎవరూ ఫోన్ చేయలేదంటే బాలు నిజం చెప్పేశాడు. ఇంకా నేను ఆ ఇంటికి వెళ్ళే పని లేదు, ఇంకా జీవితాంతం ఇక్కడే ఉండాల్సిందే అంటూ అనుకుంటూ ఉంటుంది రోహిణి. అయితే అలా అనుకున్న రోహిణికి మనోజ్ ఫోన్ చేస్తాడు. ఏంటి రోహిణి, ఊరి నుంచి ఎప్పుడొస్తావు అని చెప్పి మాట్లాడేసరికి, ఊరి నుంచా అని చెప్పాను. కానీ అవును, వాళ్ళ అమ్మకు బాగాలేదని వెళ్ళావు కదా, మరి ఊరి నుంచి ఎప్పుడు వస్తావా అంటే ఎప్పుడు అంటావేంటి అనేసరికి, అంటే బాలు ఏ విషయం చెప్పలేదా అని చెప్పాను. కానీ ఏంటి బాలు ఏ విషయం చెప్పలేదా, ఏం చెప్పాడు బాలు అనగానే, ఏమీ లేదులేండి సాయంత్రానికల్లా వచ్చేస్తాను అనగాని, సరే అయితే వచ్చేసేయి, ఈరోజు మాత్రం ఉండకు, నువ్వు పక్కన లేకుండా నాకు నిద్ర పట్టడం లేదు రోహిణి అని చెప్పి మనోజ్ కాస్త చెప్తాడు. చెప్పేసేసరికి మరుసటి రోజు 4 అయ్యేటప్పటికే ఇంటికి వచ్చేస్తుంది. రావడంతో బాలు హాల్లోని కూర్చుని కాఫీ తాగుతూ ఉంటాడు. రోహిణి వంక కోపంగా చూస్తూ ఉంటాడు. రోహిణి సరాసరి గదిలోకి వెళ్ళిపోయేసరికి కాఫీ తీసుకుని వెళ్ళి, ఇంత మోసం చేస్తావని అస్సలు అనుకోలేదు మీనా అని చెప్పనేసరికి, అనుకోలేదు రోహిణి అని చెప్పాను. కానీ నేనేం చేశాను మీనా అని చెప్పాను. కానీ నా భర్తకు తెలిసిన నిజం నాకు తెలియదు అనుకుంటున్నావా? అంటే నువ్వు మీ నాన్న మలేషియాలో ఉన్నాడని చెప్పిందంతా అబద్ధమేనన్నమాట. నీకు తండ్రే లేడు, మరి ఆ 25 లక్షలు నీకెక్కడి నుంచి వచ్చాయి, ఏం చేస్తే వచ్చాయి అని చెప్పనేసరికి, అది అని చెప్పాను. కానీ బాలు వస్తాడు. వచ్చేసరికి, చెప్పు పార్లలమ్మ, ఆ 25 లక్షలు ఎక్కడి నుంచి తెచ్చావు? మనోజ్ గారికి మా అమ్మకు మీ నాన్న ఇచ్చాడు అని చెప్పావు కదా, ఎక్కడి నుంచి వచ్చాయి అనగానే, నేను దాచిపెట్టినవే అనగానే, నీ దగ్గర 25 లక్షల రూపాయలు ఉంటే పార్లలు ఎందుకు అమ్మేస్తావు పార్లలమ్మా? నా దగ్గర చెప్తున్నావు నీ కహానీలు, నీ గురించి తెలియని మనోజ్ దగ్గర చెప్పు, నీ గురించి తెలియని మా అమ్మ దగ్గర చెప్పు, మా దగ్గర కాదు. ఆ 25 లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయన్న విషయం నాకు చెప్పకపోతే మాత్రం నేను నిజాన్ని ఖచ్చితంగా బయట పెట్టేస్తాను అంటూ వార్నింగ్ ఇచ్చి బాలు బయటికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత రోహిణికి టెన్షన్ పట్టుకుంటుంది. ఇప్పుడు కనుక నేను ఆ 25 లక్షలు కల్పన ఇచ్చినవన్న విషయం చెప్తే ఖచ్చితంగా దాన్ని బాలు బయట పెట్టేస్తాడు. నా విషయమైనా ఊరుకుంటాడు, కానీ ఈ 25 లక్షల విషయం బయట పెట్టకుండా ఉండలేడు. అలా బయట పెడితే అత్తయ్య గారు ఊరుకుంటారా? ఆవిడ ప్రాణం తీస్తుంది. ఎందుకంటే ఆ డబ్బుల విషయం చెప్పలేదని. నేను మీకు ఇంతలా సహాయం చేస్తున్నా మీరు డబ్బుల విషయం నా దగ్గర దాచిపెట్టారని ఆవిడ ఖచ్చితంగా ప్రాణం తీస్తుంది అని చెప్పి రోహిణి కాస్త సరాసరి నా దగ్గరికి వెళ్తుంది. నాకు ఒక సహాయం చేయాలి అనేసరికి, ఏంటి అనగాని, నీకు బాలు మీద కోపం ఉందా అని చెప్పనేసరికి, ఎందుకు లేదు, వాడి మీద కోపం బాగా ఉంది, అవకాశం కోసం చూస్తున్నాను అనగానే, నువ్వేం చేస్తావో నాకు తెలియదు, బాలు ప్రాణాలు తీసేయాలి, యాక్సిడెంట్ చేస్తావో ఏం చేస్తావో తెలియదు అనేసరికి, ఏం మాట్లాడుతున్నావు రోహిణి, బాలుకి యాక్సిడెంట్ చేయడం ఏంటి అనగానే, నాకు సంబంధించిన ఒక విషయం బాలుకి తెలిసిపోయింది. ఆ విషయం బయటకు వస్తే ఇంకా నాకు జీవితం ఉండదు. అది బయటికి రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా బాలు ప్రాణాలు పోవాలి అనేసరికి, సరే చేస్తాను అని చెప్పి, ఇంకా తనకి కూడా కావాల్సింది అదే కదా, చేస్తానని చెప్పేసరికి బాలు కాస్త బయటికి ట్రిప్కి వెళ్ళిపోయాడు కదా. ట్రిప్కి వెళ్ళి ఒక చోట ప్రతిసారి కూడా బాలుకి టీ తాగడం అలవాటు. టీ తాగేసరికి ఆ టీ తాగింది ఎలా అంటే, యువతల రోడ్లో ఉంటుంది టీ, అవతల రోడ్లో కారు పెడతాడు, రోడ్డు క్రాస్ చేసి వస్తాడు. ప్రతిరోజు అలా రావడం గుణ గమనిస్తాడు. ఎందుకంటే ఇంతకు ముందు 2-3 సార్లు గుణ చూసేసరికి, ఇంకా బాలు అలా వచ్చేసరికి తన ఒక లారీ తీసుకుని లారీతో డాష్ ఇవ్వడంతో స్పృహ తప్పి, అంటే అక్కడే రక్తం మడుగులో పడిపోయేసరికి పక్కనే మీనా ఉంటుంది, దూరంగానే పూలు ఇవ్వడానికి వస్తుంది. కానీ ఆ విషయం బాలుకి తెలియక బాలు ఒక్కడే వెళ్ళి టీ తాగి వస్తూ ఉండగా పడిపోయేసరికి ఎవరికో యాక్సిడెంట్ అయింది, లారీ గుద్దేసింది, ప్రాణాలతో ఉన్నాడో లేదో అనుకుంటూ జనాలు గుమ్ముగూడేసరికి, ఉండక్క చూస్తానని, ఎందుకు మీనా అని చెప్పనేసరికి, ఉండక్క అనుకుంటూ వెళ్ళేసరికి బాలు ఏవండి అంటూ బాలుని ఒళ్ళోకి తీసుకునేసరికి తల్ల మీద దెబ్బ తగిలి ఒంటి మీద దెబ్బలు తగులుతాయి. ఎవరైనా అంబులెన్స్కి ఫోన్ చేయండి అనగానే ఎవరో ఫోన్ చేస్తారు. ఫోన్ చేసేసరికి అంబులెన్స్ వచ్చేస్తుంది.
అంబులెన్స్ రావడంతో బాలుని అంబులెన్స్లో తీసుకువెళ్ళిపోతారు. తీసుకువెళ్ళిపోయేసరికి చాలా రక్తం పోయిందమ్మా అని చెప్పాను. కానీ ఆయన బ్లడ్ గ్రూపు నా బ్లడ్ గ్రూపు ఒకటేనండి, నా బ్లడ్ ఇస్తాను అని చెప్పనేసరికి ఇంకా మీనా దగ్గర రక్తం తీసుకుంటారు. తీసుకోవడంతో ఇచ్చేసరికి ఈ లోపు అందరూ కూడా వచ్చేస్తారు. బాలుని అలా కొన ఊపిరితో ఉండి చూడలేక ప్రభావతి ఎంతగానో బాధపడుతుంది. ఒక పక్క మీనా రక్తం ఇస్తుంది, మరొక పక్క బాలు చావు బ్రతుకుల మధ్యలో ఉంటాడు. ఇంకా అలా ఉండేసరికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఎక్కి ఎక్కి ఏడుస్తూ ఉంటుంది. ఇదేంటి, ఎప్పుడూ లేనిది ప్రభావతి ఎంతెలా ఏడుస్తుంది అని అనుకుంటూ ఉంటాడు సత్యం. ఏంటి ప్రభా, నీ కళ్ళల్లో నీళ్ళొస్తున్నాయా అని చెప్పాను. కానీ ఎంత కాదనుకున్నా వాడు నా కొడుకే కదండి, వాడుని ఏదో ఒకటి అంటూ ఉన్నా కానీ వాడి మీద నాకు ప్రేమ లేకుండా పోతుందా? వాడిని బయటికి వెళ్ళిపో అంటానే కానీ వాడు లేకపోయినా, వాడు మాట వినకపోయినా నాకు పొద్దుపోతుందా? వాడు అలా నన్ను ఏమీ అనకుండా అలా దిక్కుతోచని స్థితిలో ఐసీలో పడుండడంతో నాకు చూసి తట్టుకోలేకపోతున్నానండి అని చెప్పాను. కానీ ప్రభావతొదిన నువ్వేనా అని చెప్పనేసరికి, ఏ కామాక్షి, నాలో మాత్రం తల్లి హృదయం ఉండదా? నాకు వాడి మీద ప్రేమ ఉంటుంది. వాడేదో చిన్నప్పుడు చేసిన పనిని మనసులో పెట్టుకున్నానే తప్ప వాడంటే నాకు ఇష్టం లేకుండానే వాడిని ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టారా? వాడంటే ఇష్టం లేకుండానే ఇంట్లో వాడు ప్రతిరోజు కనిపించగానే ఏదో ఒక మాట మాట్లాడుతూ వాడితో గొడవ పడుతూ ఉంటానా? ఇదొక రకమైన ఇష్టం అంతే. వాడికి నా మీద ప్రేమ చాలా ఉంది. వాడు చెప్పిన ప్రతిసారి నాకు ఎంతగానో బాధ కలుగుతుంది. కానీ ఈరోజు వాడు అలాంటి పరిస్థితిలో ఉంటే చూసి తట్టుకోలేకపోతున్నాను. చాలా బాధ కలుగుతుంది అని చెప్పి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. ఇంకా ప్రభావతి అయితే మీనా బ్లడ్ ఇచ్చి బయటకు వచ్చేసరికి ఇంకా మీనాకు సడన్గా కళ్ళు తిరిగేసరికి అమ్మ మీనా అనుకుంటూ మీనాను పట్టుకుంటుంది. ఏమైంది అనగానే తను బ్లడ్ ఇచ్చింది కదండి, చాలా నీరసంగా ఉంది, తనకి ముందు ఈ ఫ్రూట్ జ్యూస్ పట్టించండి అని చెప్పి నర్సు కాస్త ఇచ్చేసి వెళ్ళిపోయేసరికి అమ్మ మీనా అనుకుంటూ ప్రభావతి తన ఒడిలో పడుకోబెట్టుకుంటుంది. ఇంకా తల అలా నిమురుతూ ఉండడంతో అది చూసిన పార్వతి చాలా సంతోషపడిపోతుంది. ఇప్పుడు నేను వెళ్ళినా వదిన మీనాని వదిలేస్తుంది, నేను వెళ్ళకపోవడమే మంచిదని. అక్కడ వరకు వచ్చిన పార్వతమ్మ కాస్త వెనక్కి తిరిగి వెళ్ళిపోవడంతో సత్యం చూస్తాడు. సత్యం చూసి, ఏంటమ్మా అక్కడ వరకు వచ్చే వెళ్ళిపోతున్నావు? నా కూతురు మీద వదినంత ప్రేమ చూపిస్తున్నప్పుడు నేను ఎదురుగా కనిపిస్తే ఆ ప్రేమ మాయమైపోతుంది కదన్నయ్య. అందుకే నేను ఉండకుండా వెళ్ళడమే మంచిది. అల్లుడి గారికి ఇలా జరిగిందనేసరికి ఆతృతగా వచ్చాను. కానీ మీనాను ఈ పరిస్థితిలో చూశాక నా కడుపు నిండిపోయింది. నేను మళ్ళీ వస్తాను 1 గంటలో అని చెప్పాను. కానీ సరేనమ్మా అనేసరికి మీనాకు స్పృహ రాకపోవడంతో, కామాక్షి గ్లాస్తో కొన్ని వాటర్ తీసుకురా, మొహం కడిగితే కొంచెం స్పృహ వస్తుంది, జ్యూస్ తాగితేనే కదా తనకు నీరసం తగ్గుతుంది అని చెప్పనేసరికి, సరే వదిన అని గ్లాస్తో కొన్ని వాటర్ తీసుకొచ్చి మీనా మొహం మీద చిలకరించకుండా తన చేతి తడి చేసుకుని మొహం అంతా క్లీన్ చేస్తుంది. క్లీన్ చేసేసరికి మీనాకు స్పృహ వస్తుంది. అమ్మ మీనా అని చెప్పాను. కానీ అత్తయ్య అని చెప్పనేసరికి, ఏం కాదు, రక్తం ఇచ్చావు కదా, కళ్ళు తిరిగాయి అంతే, ఈ ఫ్రూట్ జ్యూస్ తాగు అనగాని ఆయనకి ఎలా ఉంది అనేసరికి, వాడికేమవుతుందమ్మా, వాడికి ఏమీ కాదు, ఎప్పుడూ ఎప్పట్లాగే ఇంట్లో గలగలా తిరుగుతాడు, నాతో గొడవ పడతాడు, పోట్లాడతాడు, నిన్ను ప్రేమగా చూసుకుంటాడు, వాడికి ఏం కాదు, డాక్టర్ గారు ట్రీట్మెంట్ చేశారు, బ్లడ్ కూడా ఎక్కిస్తున్నారంట, ఏం కాదు అని చెప్పారు. నువ్వే రెస్ట్ తీసుకోమ్మా, కొన్ని రోజులు పూల దగ్గరికి అది వెళ్ళకు, చాలా నీరసంగా ఉన్నావు, రక్తం ఇచ్చావు కదా అని చెప్పనేసరికి, అలాగే అత్తయ్య అని చెప్పనేసరికి, ఈ జ్యూస్ తాగు అని దగ్గరుండి జ్యూస్ పట్టిస్తూ ఉంటుంది. రోహిణి అయితే కంగారు పడిపోతూ ఉంటుంది. బాలుకి రోజు ఈ పరిస్థితి రావడానికి కారణం నేనే, మీనా మామూలుది కాదు, ఇదంతా నేనే చేయించానన్న విషయం తెలిస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నన్ను బ్రతకనివ్వదు, నిజాన్ని తక్షణమే బయట పెట్టేస్తుంది, నిర్దాక్షిణంగా అత్తయ్య నన్ను ఇంట్లోంచి బయటకు గెంటేస్తారు. ఎంత కాదనుకున్నా కొడుకే కదా, కొడుకుకి ఎలాంటి పరిస్థితి నా వల్లే వచ్చిందంటే అస్సలు ఊరుకోరు, పైగా నా గురించి కూడా నిజం బయట పడిపోతుంది అని చెప్పి రోహిణి టెన్షన్ పడుతూ ఉంటుంది. రోహిణి టెన్షన్ చూసిన మీనా, ఎందుకు రోహిణి అంత టెన్షన్ పడుతుంది, ఈయనకి ఇలా జరగడానికి కారణం రోహిణియేనా,
రోహిణి గురించి మాకు తెలిసిందని చెప్పి ఈయనకి ఎలాంటి ప్రమాదం ఏమన్నా రోహిణి తెచ్చిందా అని చెప్పి ఇంకా మీనా అయితే అనుమానపడుతుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరిగి రోహిణి గురించి బాలు తెలుసుకునేసరికి ఇదంతా జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్